జై శ్రీరామ్ అండి. ఆవిల్తి గ్రామంలో ఉన్నాం. ఇలా అనేక గిరిజన గ్రామాలు పర్యటిస్తుండగా మేము వస్తున్న దారంబటే సీతమ్మ గారు కనిపించారు. గత వీడియోలో మీరు చూశారు. ఈవిడి ఆవేదన చెప్పింది. అయితే సీతమ్మ గారి కళ నెలవేరింది అని మేము అనుకుంటున్నాం. ఇంకా ఆవిడి మాటల్లో చెప్పాలి. సీతమ్మ గారు ఏమంటారు? నేను అప్పటి నుంచి రామభక్తి చేస్తుండగా ఇంకా ముందడుగులోకి వెళ్ళామని రాముల వారి కడుకు లవకుచులు ముందడుగులోకి ఇంకా ఆంజనేయులు బాబు ఈ గేమానికి నీ చేతుల మీద పెడితే కొన్ని అటంగాల పోతే యువరాదులు పోసి పెడతాని నాకు ఆ దేవుళ్ళు చెప్పినట్టు చేస్తున్నాను. నేను ప్రజల మాటలు వినలేదమ్మా. ఆరు చెప్పిన అజ్జల మీద నాకేదో ఆరు లీలు నాకు కనిపించింది కాబట్టి నేను చెప్పిన అద్దెల్లోనే చేస్తున్నానమ్మా. ఇప్పుడు చాలా ఇంకా ఇంకా ఇంకేం కావాలా? సాధించారు. ఇప్పుడు అసలు హనుమంతుడు విగ్రహం పెట్టాలని ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు మీరు? చిన్నాళ్ళ నుంచి నాకు కళల మీద చిన్న పిల్లల్లాగా టోపులు పెట్టుకొచ్చి లవకుచులు నాకు చెబుతుంటారు లీల రాములు కొడుకులు. అయితే నేను చేయలేను, భర్త లేని దాన్ని చేయలేను అంటే తప్పదు, నీ చేతుల మీద పెట్టాలన్నారమ్మ. నాకైతే తెలుస్తుంటది. అయితే ఇంకా తప్పదని ఇంకా నేను పోపలా అయితే మా అక్క దగ్గరికి వెళ్తే రాజుల బాబు గుడి దగ్గర తీసుకెళ్తే ఆ రావుల కొడుకులు నాకు చెయ్యి పట్టేసుకొని అతని మీద వదిలి పెట్టాలా ఈ ఆంజనేయ స్వామి కానీ తప్పకుండా పెట్టాలా, నీ చేతుల మీద గేమానికి కొంత మంచి జరుగుతుంది అన్నారు. అంతే. ఇప్పుడు ఇంకా ఇలాగో మీకు అందరికి పట్టుకొని మీరు కూడా దేవుళ్ళం కాదు కాదు అందరు సాగాలు పడ్డాయి కదా, ఒకరితోటి కాదు. ఇప్పుడు జరిగిందమ్మా. జై శ్రీరామ్ అండి. మనకి ఒక్క ఆవిల్తి గ్రామం ఒకటే కాదు, ఇక్కడ గిరిజన గ్రామాలు అనేకం ఉన్నాయి. దేవాలయం అనేది లేదు ఇక్కడ. సీతమ్మ గారు ఇక్కడ ఉన్నారు కనుక ఒక మొండి పట్టుపట్టి ఎలాగైనా నేను హనుమంతుడిని పెట్టాలి, మా గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలి అన్న ఒక సంకల్పంతో, దృఢమైనటువంటి సంకల్పం ఈవిడికి ఉంది కనుక ఆ భగవంతుడు మమ్మల్ని పరిచయం చేశారు. ఇలా అసలు గుడి లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. ఈ గుడిలు లేకపోవడం వలన అన్ని మతస్థులు ఊర్లలోకి రావడం, వీళ్ళని మభ్య పెట్టడం, మతం మార్పిడి చేయడం, అనేక విధంగా సనాతన ధర్మంపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ సీతమ్మ లాంటి వ్యక్తులు ఉండరు. నేను విగ్రహం పెట్టాలి, మా ఊరిని కాపాడుకోవాలి, ఆంజనేయ స్వామి తేవాలి అని ఇవిడు ఎన్నో కలలు కన్నది. అలా ఈ సీతమ్మ గారి లాగా అన్ని గ్రామాల్లో సీతమ్మ లాంటి వ్యక్తులు ఉండరు కదా. మరి అక్కడ ధర్మం అడుగట్టిపోతుంది కదా. ఒకసారి హిందూ సమాజం ఆలోచించుకొని అన్ని గ్రామాల్లో సీతమ్మ లాంటి వారు ఉండరు. మనమే ముందుకెళ్ళి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి హిందువుని కూడా హిందువుగానే జీవించేలా చేయాలి. ఈ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి అన్ని మతంలోకి వెళ్ళిపోయాక ఈ ట్రైబల్ విలేజ్లన్నీ కూడా పాడైపోయాయి. మొన్న గ్రామం వెళ్తే వాళ్ళు అంటున్నారు, రాముడు లేని ఊరు శ్మశానంతో సమానం అండి, మా బతుకులు ఇలా ఉన్నాయని చెప్పి బోరమంటున్నారు. అయితే ఈ గ్రామంలో ఎటువంటి దేవాలయం లేకపోవడంతో సీతమ్మ గారి కోరిక మేరకు ఇక్కడ హనుమంతుడిని పెట్టడం జరిగింది. అలాగే పక్కన వినాయకుడిని కూడా పెట్టడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించుకోవాలి. ఏ ఒక్క హిందువు మన ఈ ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. వెళ్ళిపోయినటువంటి మన సోదరుల్ని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం ముందు చేయబోతున్నాం. వీటికి హిందూ సమాజం అంతా కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ హనుమంతుడిని మేము ఎందుకు ప్రత్యేకంగా తీసుకున్నామంటే, సీతమ్మ గారు ప్రతిరోజు కూడా వచ్చిన ప్రతిసారి పాపం ఎక్కడెక్కడ కనిపించిన సరే హనుమంతుని పెట్టాలి. పాపం చాలా అసలు మనందరం కాదు ఈరోజు వచ్చాం చేసాం. ఈవిడ 4-5 ఏళ్ళ కళ, ఆవిడ సంకల్పం, బలమైన సంకల్పమే ఇక్కడికి అంత దూరం నుంచి హనుమంతుడు ఇక్కడ రావడం, ఆవిడ కోరిక మేరకు ఇక్కడ నిలబడడం జరిగింది. హనుమంతుడిని చూడొచ్చు. అలాగే ప్రతి గ్రామంలో కూడా గుడి లేని గ్రామంలో మాత్రమే గుడి నిర్మించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఉంటాం కదా. మీ ఊర్లో మీ నాయనమ్మ గారు హనుమంతుడి విగ్రహం పెట్టారు కదా, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు కోరిక కాదు, 5 సంవత్సరాల నుంచి పెట్టాలనేసి ఎప్పటి నుంచో తప్పన పడుతున్నారు. కానీ ఇన్నాళ్ళకి అండ్ నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎందుకంటే మాకు రామాలయం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చుట్టుపక్కల ఊర్లలో రామాలయం అనేది లేదు. ఇప్పుడు తాటకతో కట్టారు కానీ ఊరు ప్రజలకు పట్టించుకోవట్లేదు. కానీ మా నాయనమ్మ ఇంతకుముందు అక్కడ చేసేది కొన్ని ఆయన కారణాల వల్ల ఇంకా ఆ దేవుళ్ళు ఎవరైతే కళలో చెప్పారో ఇక్కడ పెట్టి ఇక్కడ చేసుకోవాలి అనేసి మొండి పట్టి ఇలాంటి మీ అందరి సహాయంతో సాధించారు.
అంటే ప్రతి ఊర్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మత మార్పిడి అనేది చాలా ఇచ్చలవిడిగా జరుగుతుంది. మత మార్పిడి అనేది వ్యభిచారం కన్నా ఎక్కువ. మన హిందూ ధర్మంలో పుట్టి మరి వేరే మతానికి ఎందుకు వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలా మంది ఈ జనరేషన్ అయితే దేవుళ్ళకి నమ్మట్లేదు పూర్తిగా. ఇప్పుడు నమ్మే వాళ్ళకి నెగితలు చేతులు ఎలాగంటే మీరేటి ఇంకే కాలంలో పుట్టారు, ఇప్పుడు ఈ చదువుకునే వాళ్ళు మరి ఆ సైన్స్ ప్రకారంగా మాట్లాడుతున్నారు తప్ప కానీ మన పూర్వకాలం నుంచి మనం ఏదైతే చేసుకుంటూ వచ్చామో దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. మరి సోషల్ మీడియా వచ్చి మరీ యువత ఎలా దిగజారిపోయింది. మన పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎలా చేశారో దయచేసి అలా మీరు కూడా పాటించండి. ఎందుకంటే మన నడిచే నేల భూదేవి, మన పీల్చే గాలి వాయుదేవుడు, మన తాగే నీటి గంగాదేవి, పంచభూతాలు 5 అన్న తర్వాత గాలి నీరు నిప్పు ఆకాశం భూదేవి, ఈ పంచభూతాల్లోనే మనం బ్రతుకున్నామంటే మనం ఎందుకు నమ్మట్లేదు. దయచేసి మీరు కూడా మత మార్పిడి చేయకండి. మత మార్పిడిలోకి వెళ్ళే వాళ్ళకి మన హిందూ మతాన్ని గుర్తు చేసి మన హిందూ ధర్మాన్ని దయచేసి మీరందరూ కాపాడతారనేసి నేను అనుకుంటున్నాను. అండ్ జై శ్రీరామ్. స్వామి మాటల్లో విన్నారు కదండి. మతం మార్పిడికి ఇక్కడికి పాస్టర్లు వచ్చి కేవలం చిన్నపిల్లలే టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ జనరేషన్ ఎలాగో వీళ్ళు మారలేదు, రేపు వచ్చే జనరేషన్ అయినా మారిపోద్ది అన్న ధైర్యంతో అదే పని కట్టుకోండి. ముఖ్యంగా నెల జీతగాలు, వారం రోజులకి 7 చర్చిలు ఉంటాయి వీళ్ళకి. ఈ నెల జీతగాలు బ్యాగ్ నిండగా ఈ సరుకులు వేసుకుని వచ్చి ఈ ట్రైబల్ విలేజ్ల్లో ప్రతిరోజు ఇదే పని అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం హనుమంతుని పెట్టామంటే ఈ ఊర్లోనే పెద్ద దేవాలయాలు పెద్ద పెద్ద గుడ్లు కూడా ఏం లేవు కనుకనే ఇక్కడ హనుమంతుని పెట్టాం. అది సీతమ్మ గారు ఉండబట్టే పెట్టగలిగాం. లేదంటే ఇక్కడ మనకి ప్లేస్ ఎవరు ఇస్తారు? హనుమంతుడిని తీసుకొస్తాం, ఓకే. ఇక్కడ ప్లేస్ మనకి ఇచ్చింది ఎవరు? ఇక్కడ భగవంతుడికి ఉదయం సాయంత్రం దీపం పెట్టింది ఎవరు? మేము దీపం పెడతాం, మేము పూజించుకుంటాం, ఈ సనాతన ధర్మాన్ని మేము రక్షించుకుంటాం, ఆచరిస్తాం. దేవాలయం లేని గ్రామంలో మాత్రమే దేవాలయం నిర్మిద్దాం. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. హిందువులు అందరం కూడా ఏకమవుదాం. జై శ్రీరామ్. భారత మాతాకి జై. ఇక్కడ ఈ విగ్రహం పెట్టాం కదండి. గత కొన్ని నెలలుగా ట్రైబల్ విలేజ్ తిరుగుతున్నాం. ఈ వీడియోలు చూసి కొన్ని ట్రైబల్ విలేజ్ల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, వీడియోలు చేసి మరీ పంపిస్తున్నారు. మా గ్రామంలో గుడి లేదండి, మాకు చిన్నదో పెద్ద గుడి పెట్టండి, ఆంజనేయ స్వామి విగ్రహమైనా పెట్టండి. అలాగే మా ఊర్లో 80 కుటుంబాలండి, గుడి లేకపోవడంతో 4 చర్చిలు వచ్చాయండి, 5 చర్చిలు వచ్చాయండి. గుడి అయితే మాకు పూర్తిగా లేదండి. మాకున్న 60-70 కుటుంబాల్లో 10-15 మంది మిగిలామండి. మొత్తం ఈ గుడి లేకపోవడంతో అందరూ చర్చిలకు పోతున్నారని సుమారు 10-15 గ్రామాల నుంచి ఫోన్లు వచ్చాయి, వీడియోలు వచ్చాయి. విగ్రహాలు భారీ ఎత్తున విగ్రహాలు అనేది కావాలి. హిందూ సమాజం కూడా గుడి ఉన్న దగ్గర కాకుండా గుడి లేని దగ్గర నిర్మించుకొని ఉన్న హిందువులను కాపాడుకోవాలి. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అమాయకులు, మన సోదరులే, వాళ్ళు కూడా నెమ్మదిగా మళ్ళీ మన సనాతన ధర్మంలోకి తీసుకురావాలి. వీటికి హిందూ సమాజం సహకరిస్తుందని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి జై శ్రీరామ్. ఆనంద అందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. ఈ గ్రామం అవేల్టీ అనే గ్రామం పేరు మీద ఇది నడుస్తుంది. కాకపోతే ఇక్కడ హనుమాన్దాల్ వీళ్ళంతా కూడా ఈ ఏరియాకి రావడం చాలా మీ అదృష్టం చెప్పాలంటే. ఎందుకంటే సీతమ్మ గారు ఆమె ఒక మాట చెప్పింది ఏంటంటే, రాజుల బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు లవకుశలు వచ్చి ఆమెకి చెప్పారంట, ఏంటి ఆంజనేయ స్వామిని పెట్టుకో అమ్మని. మరి ఇతరులేమో అసలు మన దేశంలో ఉన్న దేవుడో కాదో తెలియదు, అయినా సరే దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. మరి మనకే దేవుడు కనపడుతున్నారు మన ఎదురుకుంటా. మరి కనపడిని కూడా మనం నమ్మట్లేదంటే కారణం ఏంటంటే మన బ్రెయిన్ మనల్ని మనం గొప్పగా ఊహించుకోం. ఇప్పుడు సీతమ్మ గారు మనం గొప్పగా అనుకోం. మేము ఎక్కడి నుంచి వచ్చి ఆమె గొప్ప చాలని చెప్పాలి మేము, కానీ మీరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గొప్పలే. ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు సీతాదేవి ఒక మాట అన్నది, నాయనా నువ్వు ఇంత దూరం వచ్చావు, ఎలా రాగలిగావు అన్నది. నువ్వు ఎంత శక్తివంతుడు కాబట్టి వచ్చావు, లేకపోతే రాలేవు అన్నది. అంటే ఆంజనేయ స్వామి అన్నాడు, అమ్మా నేనొక్కడనే శక్తివంతుని కాదు, నా వెనకాల నా జాత అంతా శక్తివంతులు ఉన్నారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి వల్ల నేను వచ్చాను, లేకపోతే నేను రాలేను, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు అన్నాడు. అంటే అలా మనం కూడా ఈ గ్రామంలో ఎవడన్నా వచ్చి అక్కడ అలా చేశారు ఇలా చేశారు అనుకోండి, అనగానే మనం అందరూ ఏకంగా మాట్లాడామనుకో ఎవడ కనపడ్డాం. మనం ఏమనుకుంటాం అంటే ఆ సీతమ్మ గారు పెట్టింది మనకెందుకులే అనుకుంటాం. అలా కాదు, సీతమ్మ గారు పెట్టినా సరే ఈ విగ్రహం ఈ ఆంజనేయ స్వామి ఎవరి వాడు, ఈ గ్రామం అందరి వాడు. ఈ గ్రామమే కాదు, పక్కన్న గ్రామాలు కూడా మనయే. ఈ పక్క గ్రామాలు మానవుడే మనోడు. మనం మనుషులు అందరూ దూరం అయిపోతున్నాం. దేనివల్ల? వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప అది ఇదని పెట్టుకోకండి. అందరూ సమానంగా మన అందరం కలిపి ఈ ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం పూజ చేసుకోండి.
ఏ గ్రహ దోషాలున్నా ఈ ఆంజనేయ స్వామికి పొద్దున్నే పూజ చేస్తే మీకు ఖచ్చితంగా దోషాలన్నీ పోతాయి. నేను చెప్తున్నాను గ్యారంటీ. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా కనుమందాలకు ఫోన్ చేయండి, మేము వస్తాం. ఏ కష్టం ఉన్నా సరే మీకు నివారణ కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ పూజల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆంజనేయ స్వామిని పూజిస్తే మీరు ఎలాంటి దుష్ట శక్తులైనా సరే ఖచ్చితంగా పోతాయి. మేము అందరికీ మంగళవారాలు చేయమంటాం. మీరు మీ గ్రామంలో ప్రతి మంగళవారం భజన చేయండి, పొద్దున్న స్నానం చేసి దేవుడికి నమస్కారం పెట్టుకోండి. మీకు తోస్తే ఓ పండు పొలమో పెట్టండి, లేదా ఒక ఆకు పెట్టండి, కొన్ని నీళ్ళు పెట్టండి. ఆయన ఆనందపడతాడు. అంతేగాని ఏవో తెచ్చి పెట్టాలేమో, ఈ రోజు మానేయలేమో అనుకోకండి. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.